వెళ్ళిపోయేటప్పుడు నీ ఫ్యామిలీ గురించి, నా ఫ్యామిలీ ఎట్లుంటది నేను లేకపోతే, ఆడపిల్ల బయటికి పోతుంది అంటే ఇంట్లో వాళ్ళకి ఎంత మైనస్ పాయింట్ అవుతది, ఇది ఆలోచించినావా? ఒక బెస్ట్ మూమెంట్ ఏది మీ ఫ్యామిలీతో? మా మమ్మీ నాకు ఏది కావాలంటే అది కొనిస్తూ ఉంటుంది. ఏది కావాలంటే అది ఇచ్చిన మమ్మీ, ఆ అబ్బాయి నేను పెళ్లి చేసుకుంటా అంటే ఎందుకు వద్దన్నది అనేది నువ్వు ఆలోచించలే? డబ్బు పిచ్చి ఎక్కువ, కాస్ట్ ఫీలింగ్ ఉంది. జాబ్ ఉన్నోళ్ళు తీసుకెళ్ళి అక్కడ 15 days ఉంచుకున్నారు. అప్పటికే నేను 1 month ప్రెగ్నెంట్. అబార్షన్ చేసేసింది మా మమ్మీ. 2 days వేసుకున్న తర్వాత 3rd day నేను పాజిటింగ్ టాబ్లెట్ ఉంటుంది కదా, దాని మీద నేమ్ చూసి గుర్తుపట్టిన నేను. అబార్షన్ టాబ్లెట్ ఇది అని చెప్పేసి బయట ఇసిరేసిన. మా మమ్మీనే ఇంకా గొంతులోకి ఇట్లా నూకి వేసేసింది. మీకు తెలుసా తను ప్రెగ్నెంట్ ఉందని? అప్పుడు తెలియదు, ఎవరికి తెలియదు. మా మమ్మీ చేయించిన ఒక 1 week తర్వాత నాకు తెలిసింది. ఒక ఇంట్లో వేసి బేడం వేసి తాళం వేసి పోయిరండి. ఈ మా అన్నే పెట్టుకొని తర్వాత లేదు మా చెల్లె ఇట్లా హాస్పిటల్ ఉంది ఆడ ఈడ ఉందని ముచ్చట చెప్పారు. మళ్ళీ ఆ రోజు నైట్ కాల్ చేస్తే నేను ఇక్కడనే ఉన్నా వాళ్ళు అట్లా చెప్పారు అని చెప్తే నేను ఇంతకు ముందర ఎందరితో ఆటాడిందో ఈ ప్రేమ. ఇట్లా చేసినప్పుడు రిటర్న్ అయ్యి తిట్టడం అట్లాంటివి ఏమైనా చేసిరా? అప్పుడు చేస్తే నన్ను చంపడానికే వాళ్ళు రెడీలు ఉన్నారు అక్క. అట్లా రిటర్న్ అర్థం కాని పుస్తకమే అయినా గాని ప్రేమ. ఇంకా నాకు అప్పుడే థాట్ వస్తుంది, లోపల గుబులు అవుతుంది. అప్పటికి ఇక మా వాళ్ళని పిలిపించి మా నాయనని ఇంకో మా ఫ్రెండ్ని స్టేషన్లో పెట్టి కొట్టించినారు వీళ్ళని. ప్రేమించడం నేరమా. ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అవుతుంది మీ మ్యారేజ్ అయ్యి? 2 years కంప్లీట్. 2 years అవుతుంది. పిల్లలు లేరు ఇంకా? ఒక పాప పుట్టి చనిపోయింది, అదే పేగు ముడత పడడం వల్ల. అది కాక నేను తిన్న ఫుడ్ నాకే పోయింది కానీ లోపల బేబీకి పోలే. తల్లి పేగు చూడు ఎలా తల్లడిల్లిపోయేనయ్యా. ఆపరేషన్ చేయించిన పాప బతకదని చెప్పారు. బతికింది. మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళినాం. 28 రోజులు హాస్పిటల్లో ఉంది, ఐసీలో ఉంది. పాలు దాగలే, ఇంకోటి రోజు బ్లడ్ ఎక్కియడం వల్ల ఇక లాస్ట్కి చనిపోయింది. ఫీడింగ్ ఇచ్చినా కూడా పొట్ట ఉబ్బేది పాపకి. ఇంకా తన వల్ల డాక్టర్స్ కూడా ఏమన్నారు, మీకు ముందు కూడా ప్రాబ్లం అవుతుంది. తల్లి నా చిట్టి తల్లి నా ప్రాణాలే పోయాయమ్మా. నువ్వు మీ అమ్మ గురించి మొత్తం నెగిటివ్ గా చెప్తున్నావా? పాజిటివిటీ లేదా మీ అమ్మ గురించి అసలు? మా విషయం వల్ల అయితే లేదు ఆమెకి. ఇక తర్వాత ప్రేమించినప్పుడు వదిలేద్దాం థాట్ ఎట్లా వచ్చింది అసలు నీకు? అంటే మమ్మీకి తెలిసిపోయింది కదా, మమ్మీ గట్టిగా వార్నింగ్ ఇచ్చింది, కొట్టింది, అన్నయ్యకి చెప్పింది. ప్రేమించడమే పాపం అనిపిస్తావా ప్రేమ. అసలు ఏం జరిగింది? మీ లవ్ స్టోరీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఎందుకని ఇంత బాధాకరమైన సిచ్యువేషన్స్ మీ లైఫ్ లోకి వచ్చినాయి? 8th లో ఉన్నప్పటి నుంచి స్టార్ట్ లవ్. ఫాలో అవుతూ నేను అంత పట్టించుకోకపోయేదాన్ని. నేను అదే మార్నింగ్ వెళ్ళి తన్ని అడిగితే మళ్ళీ అదే రోజు ఈవినింగ్ కి ప్రపోజ్ చేసిండు. మరి ఆ ఏజ్ లో అట్రాక్షన్ అని చెప్పాలనా, లవ్ అని చెప్పాలనా? ఇప్పుడు అంటే అప్పుడు లవ్ అనేది కూడా ఎట్లుంటుందో కూడా తెలియదు. నార్మల్ గా ప్రపోజ్ చేసిన. తర్వాత ఇంకా నేను ఇంటర్కి వెళ్ళిపోయినా. ఫస్ట్ ఇయర్ లో ఇంకా మా ఇంట్లో తెలిసిపోయింది, నన్ను కొట్టిరు బాగా. సాధించే పంతమ్మాని చెలిమే పంచుమా. ఇట్లా వేసి పొరకతోని దాంతో దీంతోని గట్టిగా కొట్టింది. ఈమె ఏం చేసి కొట్టిందని ఇంకా నా కాడికి వచ్చేసింది డైరెక్ట్. వాళ్ళ అమ్మకి తెలియకుండా బయటకు పోయినప్పుడు వచ్చేస్తే నేను అటు ఇటు చూసిన, పెళ్లి చేసుకున్నా. అప్పుడే మాకు